ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది మన దేవుని అర్థం చూసుకున్నాం రండి. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం నుంచి. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని వెదురుకొనుటకు పరిగెత్తి నేల మట్టికి వంగాడంట అబ్రహాం గారు. వాళ్ళని చూసి, ఎవరిని చూసి? దేవుని చూసే. దేవుడే ప్రత్యక్షమయ్యాడు. మరి ఆ ఎండవేళలో మరి ఇంకెవరు వస్తారండి? ఆయన కాడికి దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు కనులెత్తి చూశాడు. కనులెత్తి మీరు చూస్తున్నారా దేవుని వైపు? ఇప్పుడు అయితే కనులెత్తి చూడండి, దేవుని వైపు చూడండి. ఎంత దినాలలో అయితే పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టికి వంగి నమస్కరించి, నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న వెడల ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి మరి ఈ చెట్టు క్రింద కూర్చొని అలసట తీర్చుకొని మరి కొంచెము నీళ్లు ఇచ్చేదని మరి మీరు అలసట తీర్చుకొని మరి మీ దాసుని మాత్రం దాటిపోవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ అబ్రహాం గారు. దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు. ఇక్కడ నా గృహంలో కార్యం జరగాలి. దేవుడు అక్కడ కార్యం చేయటానికి అబ్రహాం ఇంట్లో మరి తనకు సంతానం లేదు కాబట్టి అక్కడ కార్యం చేయటానికి ఆయన వచ్చాడు. మరి అది గమనించుకొని అబ్రహాం గారు మరి సాష్టాంగ నమస్కారపడి వాళ్ళకి విందును వేరుపరిచి ఆ దీవెనలు పొందుకున్నాడు. మనం కూడా ఈ దినం అలాగే చేద్దాం. దేవుని వాగ్దానాన్ని బట్టి మనం కనులెత్తి దేవుని వైపు చూద్దాం, లోకం వైపు కాకుండా. మరి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధంగా ఉందాం. ఈ దినం వాగ్దానం అండి ఇది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. అబ్రహాం గారిలాగా మరి నాయన కనులెత్తి నీ వైపు చూసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. సాష్టాంగ నమస్కారం అంటే సంపూర్ణంగా నీ మీద ఆధారపడి బ్రతకడం మాకు నేర్పించి మా గృహాలలో కార్యాలు చేయమని ఈ వాగ్దానాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.